నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా పోస్ట్ కామెంట్ చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన, రెండు సార్లు కూడా కాదు 10 సార్లు ఆలోచించాల్సిన అవసరమైతే వస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైనా మంచిని పోస్ట్ చేసినా కూడా చెడుగా మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సోషల్ మీడియాలో ఏదైనా దేశం గురించి ఇంకా మాట్లాడితే మాత్రం దాని గురించి ఇంకా బత్తాయిలు అనేసి, లేకపోతే ఇంకొకటి వీళ్ళందరూ సాఫ్రాన్ సంబంధించిన ఉగ్రవాదులు అనేసి, లేకపోతే ఒకానొక టైంలో ఇప్పుడు బీజేపీ ఏదైనా మంచి పనులు చేసినా కూడా దాని గురించి పెట్టినా కూడా బీజేపీ భక్తులు అనేసి ఇలాంటి ట్రోలింగ్స్ అయితే చాలానే అవుతున్నాయి. అయితే ఇలాంటి ట్రోలింగ్స్కి నిజంగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏదైతే నచ్చుతుందో అదే మనం పెడతాము, అదే మనం పోస్ట్ చేస్తాము అండ్ దాని గురించి మనం మాట్లాడతాము. అవతల రాహుల్ గాంధీ ఏదైనా మంచి పని చేసినా కూడా దాని గురించి మాట్లాడతాము. అండ్ ఇటు మోడీజీ మన ప్రధానమంత్రి గారు ఆయన ఏదన్నా మంచి పని చేసినా దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక జర్నలిస్ట్గా నేను అండ్ సామాన్య జనాలుగా మీరు, సో ఎవరైనా మనం సోషల్ మీడియాని యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే ఏదో ఒకటి మనము మాట్లాడుతూనే ఉంటాము. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అన్నది కాస్త మారింది. సో ఇలా ఒక వర్గం అనేసి, ఇంకొక వర్గం అనేసి, లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనేసి ఇలాంటివన్నీ సృష్టించబడ్డాయి. అండ్ ఆ గుప్పిట్లోకి చేరి చాలామంది లెఫ్ట్ వింగ్ వాళ్ళు రైట్ వింగర్స్ని, రైట్ వింగ్ వాళ్ళు లెఫ్ట్ వింగర్స్ని, చాలామందిని ట్రోలింగ్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఈరోజు నేనైతే ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నానో ఈ మాటలు, ఈ వీడియో చూసిన తర్వాత, విన్న తర్వాత ఎవడైతే సదరు ట్రోలింగ్ చేసిన ఈ అబ్బాయి పేరు ఏంది, అహ్మద్ అనేసే వ్యక్తి ఉన్నాడో వాడు కనుక మీకు కనిపిస్తే చెప్పు దెబ్బలు కొడతారన్నమాట. అలాంటి జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేశాడు. ఆ ట్రోలింగ్కి సంబంధించిన న్యూస్ ఈరోజు నేను చదువుతాను, చూడండి. అమర్ జవాన్ భార్య పైన ట్రోలింగ్. సోషల్ మీడియా భూతం అమర్ జవాన్ల కుటుంబాలను వదలట్లేదు. నేను ఇందాక చెప్పినట్లు సోషల్ మీడియాలో ఏదైనా పెట్టాలన్నా కూడా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది అనేసి వాళ్ళని భూతంలాగానే ఇక్కడ వేటు న్యూస్ వాళ్ళు అయితే రాశారు. అయితే దేశం కోసం ప్రాణం ఇచ్చిన కెప్టెన్ అంశుమన్ సింగ్కు కీర్తి చక్ర ప్రకటించి, అంటే మొన్నే కీర్తి చక్ర ఇచ్చారు. ఆయనతో పాటు చాలామందికి ప్రకటించారన్నమాట. సో చాలామంది అంటే ఈ కీర్తి చక్ర తీసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళ భార్య, ఇక్కడ ఈ అక్క ఎవరైతే ఉందో ఆ తల్లి, ఆమె వచ్చిందన్నమాట మొన్నే. అంటే సరే మ్యాటర్లోకి వెళ్ళకముందు ఫస్ట్ ఇక్కడ న్యూస్ చూద్దాం మనం. కీర్తి చక్ర ప్రకటించి ఆ అవార్డుని ఆయన సతీమణి స్మృతికి రాష్ట్రపతి ఇటీవల అందించారు. కాగా ఆ వీడియో పైన కొందరు ట్రోలింగ్కి దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అహ్మద్ అనే వ్యక్తిపై NCW కేసు నమోదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్జున్ సింగ్ అనేసి ఒక ట్విట్టర్ హ్యాండ్లర్, ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్, ఆయన ఈ పోస్ట్ చేసిందన్నమాట. ఆయనకు సంబంధించిన ఒక పోస్ట్లో అహ్మద్ అనేసే ఒక నీచుడు, నికృష్టుడు, కిత్నీ క్యూట్ హే అనేసి ఒక బూత్ వర్డ్ని యూజ్ చేశాడు. ఆ బూత్ వర్డ్ని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. నిజంగా కీర్తి చక్ర సాధించిన, కీర్తి చక్ర ఎవరికైతే ఇచ్చారో అంశుమన్ అనేసే మన వీర జవాన్, అలాంటి ఎవరైతే మన భారతదేశం గురించి అండ్ వాళ్ళ మన ఆర్మీ నుంచి ప్రాణత్యాగం చేసిండో అలాంటి జవాన్ సంబంధించిన ఫ్యామిలీ ఆ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడానికి వచ్చింది. తల్లితో పాటు ఈ అక్క ఇద్దరు వచ్చిండ్రు. స్మృతి అనేసే ఈ తల్లి పాపం, ఆమె అవార్డు తీసుకున్న తర్వాత ఏవైతే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయో, ఏదైతే నిజంగా వీళ్ళు అక్కడ నిలబడుతున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఇలాంటి జవాన్లు మన కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామా అనేసి నిజంగా ఏడుపు వచ్చింది. ఒక ఫ్యామిలీ 5 నెలల ముందే వాళ్ళకు పెళ్ళయింది. అది కూడా వాళ్ళు లవ్లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకుందాము అనేసి అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనేసి వాళ్ళు కలలు కంటున్న టైంలో ఇలా ఉగ్రవాదానికి బలైనన్నమాట ఈ అంశుమన్ గారు. సో అలాంటి వాళ్ళని కూడా ట్రోలింగ్ భూతాలు వదిలిపెట్టట్లేదు. ఇలాంటి రాక్షసులు మన మధ్యలో చాలామంది ఉన్నారు. సో ఏదైనా మాట అనేయాలంటే చాలా ఈజీగా అనేస్తారన్నమాట. సో చాలా ఈజీగా అనేసి మేము దొరకం కదా, ఫేస్లో హైడ్ ఉన్నాయి కదా, మా ట్విట్టరు, మా సోషల్ మీడియా, మా ఫేస్బుక్, మా ఇన్స్టాగ్రామ్ నుంచి మమ్మల్ని ఎవడు పట్టుకోలేడు కదా అనేసి NCW ఇప్పుడు రంగంలో దిగింది. ఇలాంటి స్లీపర్ సెల్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే బయట ఒక పోస్టర్లో
వాళ్ళ ఎఫ్బి పేజెస్ కానివ్వండి, ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, బయట ఒక ఫోటో చూపిస్తారు, వెనకాల మాత్రం వీళ్ళు హిందూ ధర్మం పైన, మన దేశం పైన, లేకపోతే మన ఆర్మీ జవాన్స్ పైన, లేకపోతే ఇటు కులవాదం అనేసి ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఈ తల్లికి ఏదైతే రాక్షసుడు ఏదైతే ట్రోలింగ్ చేశాడో అలాంటి సదరు ట్రోలింగ్స్ మామూలు జనాలు చేయరన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఒక మత పిచ్చి, వీళ్ళకి ఏంటంటే అవతలి మతాల్ని ఎలా నిందించాలి, అవతలి దేవుళ్ళని ఎలా నిందించాలి, లేకపోతే అవతలి వాళ్ళ సంస్కృతిని ఎలా నిందించాలి అనేసి ఇదంతా బ్రెయిన్ వాష్ చేయబడి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడి నుంచో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలోని మన వాళ్ళనే, మన ఆర్మీ జవాన్లనే, మన దేశంలోని ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళని, అంటే పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆర్మీ జవాన్స్ కానివ్వండి, వాళ్ళని అండ్ ఈ సంస్కృతిని, ఈ దేశం యొక్క దేవుళ్ళని, వీళ్ళనే నానా మాటలు అంటుంటారనమాట. సో ఇలాంటి ట్రోలింగ్స్ అన్నవి సోషల్ మీడియాలో చాలా పెరిగిపోయింది. ఇలాంటి వాళ్ళపైన మీరు రిపోర్ట్ చేయొచ్చు, అంటే అక్కడే రిపోర్ట్ అనేసే బటన్ ఉంటుంది, రిపోర్ట్ చేయవచ్చు అనమాట. అండ్ ఇలాంటి వాళ్ళపైన గట్టి నిఘా కూడా సోషల్ మీడియాకి సంబంధించి పోలీస్, సోషల్ మీడియా టీమ్స్ వీళ్ళందరికీ మీరు ఆ స్క్రీన్ షాట్స్ని పంపించవచ్చు అండ్ వాళ్ళని బొక్కలో వేయచ్చు. సో ఎన్సీడబ్ల్యూ కూడా పంపించింది మన వాళ్ళే అన్నమాట. సో వాళ్ళు ఇలాంటి ఏవైతే స్క్రీన్ షాట్స్ చూసారో, ఇలాంటి ట్రోలింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి చూసారో అవి పంపించడం జరిగింది ఎన్సీడబ్ల్యూకి. వాళ్ళు రంగంలో దిగి వీని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నిజంగా మొన్నటికి మొన్న నేను ఒక సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాను. అంటే ఒక ఆంధ్రాలో, అంటే పిఠాపురం దగ్గర, కాకినాడ పిఠాపురం మధ్యలో ఒక ఊర్లో ఒక పంతులు ఒక పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన పైన కొంతమంది ఫోటోగ్రాఫర్లు వ్యంగ్యంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని రాళ్ళు అండ్ చిన్న చిన్న అక్షంతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆయన పైన వేయడము అండ్ ఆయన్ని సతాయించడం జరిగిందన్నమాట. ఆయన పైన ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది. సో ఆ వీడియో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి శంషుద్దీన్ అనుకుంటా, అతని పేరు నాకు క్లియర్గా గుర్తులేదు. సో ఇలాంటి శంషుద్దీనో బక్రుద్దీనో ఇలాంటి ఒక పేరు కలిగిన ఒక అబ్బాయి, ఇది హిందూ ధర్మం అంటే, హిందూ ధర్మంలో ఇలానే ఉంటారు, ఇలానే ఎగతాళి చేస్తుంటారు అనేసి పెట్టడం జరిగిందనమాట. అంటే అక్కడ హిందూ ధర్మానికి దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక మాట అనాలి అనుకుంటే ఎవరైతే అక్కడ ఇబ్బంది పెట్టారో సో వాళ్ళని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇటు హిందూ ధర్మం కాదు, ఇటు ముస్లిం కాదు, వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు. సో అలాంటి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. సూర్య అకౌండి అండ్ బజరంగ్ దళ్ నుంచి, అంటే కాకినాడ బజరంగ్ దళ్ నుంచి వెంకటేశ్వరరావు అనేసి వాళ్ళు రంగంలోకి దిగి, అక్కడి జర్నలిస్ట్ సూర్య అకౌండి వాళ్ళు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది, సారీ చెప్పించడం జరిగింది ఆ వీడియో వైరల్ అయిన తర్వాత. సో ఇలాంటి కామెంట్స్ చేసే ముందు కాస్త బుద్ధి తెచ్చుకొని కామెంట్స్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ హిందూయిజానికి సంబంధమే లేదు, కాకపోతే ఆకతాయిలు అన్న వాళ్ళు ప్రతి మతంలో ఉంటారు. సో వాళ్ళకి నేను కూడా కౌంటర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఏరోప్లేన్స్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, లేకపోతే ఇక్కడ ముంబైలో జరిగిన అటాక్స్ని ఇలా బాంబ్ బ్లాస్ట్ చేసి పేల్చేయడం మీ మతమా, మీ మతం ఇదే నేర్పించిండా అనగానే బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా మనము ట్రోలింగ్స్ చేసే వాళ్ళని అడ్డుకట్ట వేయవచ్చు. నిజంగా వీళ్ళపైన మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే అక్కడ రిపోర్ట్ బటన్ ఉంటుంది అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి అండ్ సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులకైతే మనం ఇచ్చేయాలన్నమాట. సో ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి. నిజంగా ఈ అంశుమన్ గారి, అంటే మన జవాన్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ట్రోలింగ్స్ పైన అయితే కేంద్రం కూడా స్పందించింది అండ్ వీళ్ళపైన గట్టి యాక్షన్ తీసుకుంటుంది. అయితే ఇది కేవలం వీళ్ళకే అనుకుంటే కాదు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేయాలన్నా కూడా నిజంగా అమ్మాయిల పైన మాత్రం అభద్రత అన్నది చాలా ఏర్పడింది. అమ్మాయిల పైన అండ్ చిన్న పిల్లల పైన ఇటీవల మనం చూసుకున్నాము. పి హనుమంతు అనేసి వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో, అంటే యూట్యూబర్స్ అంట. సో వాళ్ళు కూడా ఇలాంటి ట్రోలింగ్స్ చేయడం జరిగింది, నవ్వుకోవడం జరిగింది. ఒక తండ్రి కూతురుకు సంబంధించిన ఒక వీడియోని వాళ్ళు చాలా వ్యంగ్యంగా, చాలా జుగుప్సాకరంగా, ఇప్పుడు తండ్రి కూతుళ్ళ ఆ బంధం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని పాన్ సైట్స్ని చూసే ఇలాంటి అడ్డగాడిదలు, దాన్నే కల్చర్ అనుకునే ఇలాంటి లఫంగి నాయుళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అనేసి సాయి ధరమ్ తేజ్ అండ్ మంచు మనోజ్ గారు ఇలాంటి హీరోస్ కూడా అంటే మేము ఇంకా సూపర్ హీరోస్గానే ఉంటాము అనేసి సోషల్ మీడియాలో ఇలాంటి వాయిస్ రేస్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటి వాళ్ళకి అభినందనలు చెప్తున్నాను నేను. ఇలాంటి సూపర్ హీరోస్ అయితే మన మధ్యలో
ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటిపైన పోలీసులు గట్టి యాక్షన్ తీసుకోవాలా వద్దా, లేకపోతే దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద విడిచిపెట్టాలా అన్నది మీరే ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.